డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 3 రోజుల్లో తెరలేవబోతుంది. మరి ఈ టోర్నమెంట్లో టీమిండియాకి టైటిల్ గెలిచే సత్తా ఎంత ఉంది? ఎందుకంటే టైటిల్ ఫేవరెట్లో ఎప్పుడు ఐసీసీ టోర్నమెంట్ ఏదో ఒక మెగా టోర్నమెంట్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా టీమిండియానే ఫేవరెట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా టీమిండియా పేరు అయితే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం వరల్డ్ క్రికెట్లో కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఉంటాం. మేజర్ టీమ్స్ మీద పెద్ద పెద్ద విజయాలు సాధిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆ డామినేషన్ అనేది చాలా రోజుల నుంచి, చాలా దశాబ్దాల పాటు నుంచి మనకి కొనసాగుతూ వస్తుంది. సో మరి పెద్ద టోర్నీలో ఒక్కోసారి ఇండియా తడబడుతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఏదైతే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మళ్ళీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి టీమిండియా మీద. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందా అన్న తరహాలోనే టీం ఎంపిక కూడా జరిగింది. మరి ఈ మెగా టోర్నమెంట్లో మనకి ఏదైతే ఎంపిక చేసిన 15 మందిలో ఎవరు తుది జట్లో ఉండబోతున్నారు అనేది చూస్తే కనుక ఒకవేళ టైటిల్ గెలిచే సత్తా ఉన్న 11 మందికి ఎవరికి చోటు దక్కబోతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడబోతుంది టీమిండియా ఫిబ్రవరి 20వ తారీఖుని. అలాగే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న ఆడబోతుంది. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో ఆడబోతుంది. అంటే మన గ్రూప్లో ఉన్న 3 టీమ్స్తో ఖచ్చితంగా మంచి మ్యాచ్లే కాబోతున్నాయి. ఎందుకంటే వన్డే ఫార్మేట్ కాబట్టి ఏ టీంని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఖచ్చితంగా సంచలనాలకు అప్పుడప్పుడు వేదికలుగా ఉంటాయి మెగా టోర్నమెంటు. సో బంగ్లాదేశ్ని మనకు తేలిగ్గా తీసుకోలేం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడిని ఎవరు అధిగమిస్తారో వాళ్ళదే విజయం. సో అలాగే న్యూజిలాండ్ గత కొద్దికాలంగా వన్డే ఫార్మేట్లో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్న న్యూజిలాండ్ రీసెంట్గా ట్రై సిరీస్ కూడా గెలిచింది పాకిస్తాన్ మీద. సో వన్ ఆఫ్ ది టైటిల్ రేస్లో ఒక డార్క్ హార్స్గా చెప్తూ ఉంటారు న్యూజిలాండ్ని. సో న్యూజిలాండ్తో మ్యాచ్ను కూడా మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. ఇక ఈ మెగా టోర్నమెంట్కి మన టీం కాంబినేషన్ చూస్తే కనుక చాలామంది విమర్శలు చేస్తున్నారు ఏదైతే 5 స్పిన్నర్లు అవసరమా అనేది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు రీసెంట్గా లాస్ట్ మినిట్లో ఒక మేజర్ చేంజ్ ఏంటంటే జైస్వాల్ని డ్రాప్ చేసి ఒక వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం చాలామందిని ఒక ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. అంటే 5 స్పిన్నర్లు ఉన్నా కూడా 15 మందిలో తుది జట్టులో 3 స్పిన్నర్లకు అవకాశం ఉంటుంది. 2 లేదా 3 స్పిన్నర్లు. ఎందుకంటే 2 పేస్ బౌలర్లు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి మిగిలిన 2 పేసర్లుగా షమీ కానీ హర్షదీప్ సింగ్ కానీ అలాగే హర్షిత్ రాణా కానీ 3లో 2 ఉంటారు. ఇక స్పిన్నర్లు 3కే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్ పిచ్లు మన మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగడం ఒక విధంగా స్లో బౌలర్లకి అనుకూలంగా ఉంటుందని ఒక అంచనా ఉంది. కానీ రీసెంట్గా ఏదైతే ఇంటర్నేషనల్ లీగ్ T20 ఇక్కడే జరిగే స్పిన్నర్లు మాత్రం పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్గా డామినేట్ చేసిన పరిస్థితి అయితే లేదు. సో ఈ రీజన్ బట్టే రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్ కూడా కామెంట్ చేశాడు 5 స్పిన్నర్లు అవసరమా, జైస్వాల్ని తప్పించి ఒక స్పిన్నర్ని తీసుకోండి. ఆల్రెడీ 4 ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. కానీ జైస్వాల్ని ఒక బ్యాటర్ని తప్పించి ఏదైతే వరుణ్ చక్రవర్తిని యాడ్ చేసింది టీమిండియా సెలక్షన్ కమిటీ చివరి నిమిషంలో. అట్ ది సేమ్ టైం బుమ్రా రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణాని తీసుకుంది. కానీ 5 స్పిన్నర్లు ఈ మెగా టోర్నమెంట్కి అవసరమా అంటే దుబాయ్ పిచ్లు కంప్లీట్గా స్పిన్కే అంటే పూర్తిగా టర్నింగ్ ట్రాక్స్ అనేది అంత నమ్మకంగా ఎలా సెలెక్ట్ చేశారనేది అశ్విన్తో పాటు మరికొంతమంది మాజీలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కానీ తుది జట్టులో మాత్రం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకున్నారనేది మనం చూసుకుంటే కనుక రీసెంట్గా ఇంగ్లాండ్తో T20 సిరీస్లో ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఉన్నాడు. సో ఏదైతే వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు ఒక ఓల్డెస్ట్ డెబ్యూ ప్లేయర్గా. సో అందులో కూడా తన సత్తాను ప్రదర్శించాడు. సో దానికి తగ్గట్టుగానే వెంటనే అతనికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. మెగా టోర్నమెంట్ కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ముందు జాగ్రత్తగానే అతన్ని ఎంపిక చేశారు. అంటే ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అలాగే మ్యాచ్ విన్నర్గా అతన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ విధంగానే అతను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక టీం కాంబినేషన్ చూసుకుంటే కనుక ఈ మెగా టోర్నమెంట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే చాలామందికి ఫోకస్ ఉంది. ఎందుకంటే దాదాపు 1.5 ఇయర్గా వీళ్ళు పరిమిత ఓవర్ల ఫార్మేటే కాదు, టెస్ట్ ఫార్మేటే కాదు, పెద్దగా మెరిపించిన దాఖలాలు లేవు. మనం చూసుకోవచ్చు ఒక పెద్ద ఇన్నింగ్స్లు ఆడి కోహ్లీ కానీ ఒక రన్ మెషిన్గా చెప్తూ ఉంటాం కోహ్లీని ఎప్పుడు కూడా. అంటే సచిన్ టెండూల్కర్ తర్వాత సమకాలీన క్రికెట్లో రికార్డులు రారాజుగాను, చేజింగ్ కింగ్ గాను, మనకి కింగ్ ఆఫ్ ది క్రికెట్ గాను చెప్తూ ఉంటారు విరాట్ కోహ్లీ. అటువంటి కోహ్లీ కూడా ఒక బ్యాడ్ ఫేజ్ని ఎదుర్కొంటున్నాడు. బహుశా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడేమో అనుకునే
కొందరు విమర్శల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అతని బ్యాడ్ ఫేస్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇంగ్లాండ్తో ఏదైతే రీసెంట్గా ముగిసిన ఫస్ట్ మ్యాచ్కి తప్పుకున్నాడు, రెండో మ్యాచ్లో ఆడిన పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ మూడో మ్యాచ్లో ఒక టచ్లోకి అయితే వచ్చాడు. సో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పాలి. సో కోహ్లీకి అలాగే రోహిత్ శర్మ, ఎందుకంటే రోహిత్ శర్మ మాత్రం ఈ మ్యాచ్లో సెకండ్ వన్డేలో ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. సో తను కూడా ఫామ్లోకి వచ్చాడు. సో రోహిత్ శర్మకి కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్గా చాలామంది అంచనా వేస్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక భారీ ఇన్నింగ్స్లో ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో ఆడారు, ఎంతో కాలంగా ఇండియన్ క్రికెట్కి వాళ్ళ మెరుపులు కానీ వాళ్ళ రికార్డులు కానీ అలరిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్ని. సో ఈ టోర్నమెంట్లో కూడా అంటే కెరీర్ని ముగింపు దశలో ఉన్నప్పుడు ఒక పెద్ద టోర్నమెంట్లో మంచి ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా ఒక గౌరవప్రదంగా నిష్క్రమించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికిప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీళ్ళిద్దరూ రిటైర్ అవుతారని మనం చెప్పలేం, కానీ ఒక మెగా టోర్నమెంట్కి ఇదే వాళ్ళ కెరీర్లో ఒక మెగా టోర్నమెంట్గా చివరిదిగా చెప్తున్నారు చాలామంది. సో కంప్లీట్గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఒక బిగ్గెస్ట్ మనకి టీమిండియాకి ఒక బిగ్గెస్ట్ కంటెండర్స్గా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో వాళ్ళిద్దరూ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, టీం మేనేజ్మెంట్ కూడా. ఇక ఈ టోర్నమెంట్కి సంబంధించి టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఒక కీలకమైన ప్లేయర్ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్. రీసెంట్గా 1 year బ్యాక్ అతను టీంలోనే లేడు. ఫామ్ అంటే ఇంజరీ తర్వాత ఫామ్ అందుకోవడానికి తంటాలు పడి దాని తర్వాత టీంకి దూరం అవడం, తర్వాత మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడం. రీసెంట్గా మనం చూసాం ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో, పరిమిత ఓవర్ల ఫార్మేట్లో. అటువంటి వన్డేల్లో ఎప్పుడూ కూడా మిడిల్ ఆర్డర్లో ఒక కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక బాధ్యత ఖచ్చితంగా శ్రేయస్ అయ్యేదే అతనే తీసుకున్నాడు. సో అది కంటిన్యూ చేస్తాడు మెగా టోర్నమెంట్లు అనేది ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ కూడా నమ్ముతుంది. ఇక కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ ఒక వికెట్ కీపర్ కోసం పోటీ పడుతున్నారు. ఆల్రెడీ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ కూడా ఇచ్చాడు, కేఎల్ రాహుల్కే ఫస్ట్ ప్రయారిటీ. సో రిషబ్ పంత్ని ఇద్దరిని ఆడించలేము, కీపర్గా రాహుల్కే ప్రయారిటీ ఇస్తాము, ఖచ్చితంగా పంత్ బెంచ్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి అయితే ఉంది, అతని అవకాశాలు అతనికి వస్తాయని చెప్పేసి గంభీర్ చెప్పాడు. సో కేఎల్ రాహుల్ తాను కూడా టచ్లోకి వచ్చాడు. సో బ్యాటర్గా అతను 5వ స్థానాన్ని కంటిన్యూ చేస్తే కనుక, అంటే ఇంగ్లాండ్తో సిరీస్లో 2 సార్లు ప్రయోగాలు చేసి 6వ స్థానంలో దింపడం వల్ల అతని బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. సో మోస్ట్లీ ఆ 5th ప్లేస్లో అతన్ని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఒక భారీ స్కోర్కి ఏదైతే మిడిల్ ఆర్డర్లో కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పడంలో ఖచ్చితంగా కేఎల్ రాహులే కీలకం కాబోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఈ టోర్నమెంట్ చివరిదిగానే చెప్పొచ్చు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మతోనే అతని కెరీర్ కూడా T20 వరల్డ్ కప్కి లాస్ట్ టైం ఏదైతే అతను గుడ్ బై చెప్పేశాడు T20 ఫార్మేట్కి, ఇక వన్డే ఫార్మేట్ టెస్ట్లో కొనసాగుతున్నాడు. సో ఐసీసీ టోర్నమెంట్ ఒక మెగా టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు అతని కెరీర్లో చివరిదైనప్పుడు ఖచ్చితంగా అతని పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది కాబట్టి అతని నుంచి కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండర్గా కీలకం కాబోతున్నాడు. మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో పూర్తి కోట అంటే కంప్లీట్గా 10 ఓవర్లు చేయలేకపోయినా 7 to 8 hours ఒక కీలకమైన బౌలర్గా అతను ఖచ్చితంగా జట్టుని లీడ్ చేస్తున్నాడు. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆ 8 ఓవర్లు చాలా కీలకం. సో అతను కూడా హార్దిక్ పాండ్యా మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఇక స్పిన్ అటాక్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి. సో 5గురిలో 3 ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అక్కడ పిచ్చులను బట్టి. సో బుమ్రా లేకపోవడం పేస్ అటాక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ కూడా బుమ్రా లేకపోయినా షమీ ఒక సీనియర్ బౌలర్ కాబట్టి ఖచ్చితంగా అతని మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ తుది జట్లో షమీకి అవకాశం ఇస్తారా, లేదా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇద్దరు న్యూ పేస్ బౌలర్లే, అంటే యువ పేస్ బౌలర్లే, వాళ్ళకి అనుభవం లేదు. సో మెగా టోర్నమెంట్లో ఒక ప్రెషర్ ఉంటుంది కాబట్టి దాన్ని దాటగలరా అనేది చూస్తారు. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఒక విధంగా ఒక హెడేక్ అనే చెప్పాలి కోచ్ గంభీర్కి, కెప్టెన్ రోహిత్ శర్మ. మొత్తం మీద ఒక కప్పు గెలిచే సత్తా ఉన్న జట్టుని ఎంపిక చేశారన్నది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. కానీ ఇది ఎంతవరకు సమిష్టిగా రాణించి ఈ ఫలితాలు వస్తాయనేది మాత్రం ఫస్ట్ లీగ్ మ్యాచ్లో, ఎందుకంటే మనం సెమీఫైనల్ చేరాలంటే కనీసం ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలాలి. 3 గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అవుతాం. 2 గెలిచిన తర్వాత కాస్త రన్ రేటు ఇటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3 మ్యాచ్లో గెలిచి ఆ సత్తా ఈ టీంకి ఉందని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ మాజీ క్రికెటర్లు కానీ అంచనా వేస్తున్నారు.